ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. అవును, చక్కగా పాటల ద్వారా మన హృదయాల్ని మనం సిద్ధపరచుకున్నాం. రండి మనము దేవుని యొక్క వాక్యాన్ని వెలుగులో ఆయన ఏమై ఉన్నాడో మనము చూసి ఆయనను ఆరాధించే ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరీతంగా మనము చదువుకుందాం. కీర్తనలు 9. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనీనుడు అయి న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. యెహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొని ఉందురు. మనము ఈ యొక్క కీర్తనను మనము చూస్తే ఇది దావీదు రాసినట్లు మనకి ఆ యొక్క పైన ఈ కీర్తన ముందే చెప్పబడి ఉన్నది. సో ఏంటి, దావీదు మొదటి 2 వచనాల్ని చెప్తూ ఆయన ఏంటి, నేను నా పూర్ణ హృదయంతో యెహోవాను నేను స్తుతిస్తాను, ఆయన క్రియలను నేను ప్రజలకు వివరిస్తాను, లేకపోతే ఆయన నామాన్ని నేను కీర్తిస్తాను అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఈ ఈ ముందు 3 నుంచి 6 వచనాల్లో ఆయన చెప్తున్నాడు. ఆయన వెళ్ళే పరిస్థితులు ఆయన వివరిస్తున్నాడు. ఆయన వెళ్ళే పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా ప్రతిస్పందించాడో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మనం చూద్దాం. ఏంటి, ఆయన ఏ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నాడు, ఆ పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అని మనం చూద్దాం. మొదటిగా చూస్తే 3వ వచనంలో ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి ఉన్నాడు. సో ఆయన మీద ఎన్నో ఎలిగేషన్స్, ఎన్నో ఫాల్స్ అక్యూజేషన్స్ ఆయన మీద మోపబడుతున్నాయి. ఆయనను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోటలో కూడా ఆయనను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడంటే, వాళ్ళందరూ నన్ను తప్పుగా నన్ను ఫాల్స్ అక్యూజేషన్స్ చేయొచ్చు, నా మీద నన్ను మిస్ట్రీట్ చేయొచ్చు, కానీ నాకు ఒక అడ్వకేట్ ఉన్నాడు, నా పక్షమున ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఆయన ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆయన మీద ఫాల్స్ అక్యూజేషన్స్ ఉన్నాయి, ఆయన మీద ఆయనను మిస్ట్రీట్ చేస్తున్నారు. మొదటి సిచ్యువేషన్ అది. రెండో సిచ్యువేషన్ చూస్తే 4వ వచనంలో, కాబట్టి నా శత్రువులు ఆయన తన చిన్నప్పటి నుంచే ఆయన ఆ యొక్క శత్రువుల భయము ఆయన్ను వెంటాడుతూ ఉండడం మనం చూస్తాం. ఫిలిస్తీన్ని సౌలు ఏం చేయలేకపోతే దావీదు రక్షించాడు. కానీ దావీదు రక్షించినప్పటికీ కూడా సౌలు ఏం చేస్తున్నాడు, ఆయనకి ఆ యొక్క రాజ్యము ఆయన చేతిలోకి వెళ్ళిపోతుందని, రాజుగా ఆయన అవుతాడని ఆయనను ఏం చేస్తున్నాడండి, ఆయనను వేధించడం చూస్తాం, ఆయన్ని చంపడానికి వెతకడం మనం చూస్తాము. అంతేకాకుండా తన సొంత కొడుకు అబ్షాలోము ఆయన శత్రువుగా మారడం చూస్తాము. అంతేకాకుండా ఇవన్నీ ఇంటర్నల్ శత్రుత్వం ఉంటే
చుట్టుపక్కల నుంచి కూడా అన్య రాజులు కూడా ఆయన శత్రుత్వాన్ని మనం చూస్తాం. మొదటగా ఆయన ఆ యొక్క ఫాల్స్ అక్యూజేషన్స్‌లో వెళ్తుండేటప్పుడు ప్రజలు ఆయన మీద ఫాల్స్ అక్యూజేషన్స్ చేస్తున్నారు. శత్రువులందరూ ఆయన వైపు తను ఇంటర్నల్‌గా ఉన్నది, తర్వాత ఎక్స్‌టర్నల్‌గా కూడా ఉన్నది. తర్వాత 5వ వచనంలో ఆయన ఎదుగుతున్న స్థితిని చూసి దుష్టులు ఏం చే చు చూసి ఏం చేయలేకపోతున్నారంటే ఓర్వలేక ఆయనకు కీడు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాడు దావీదు. దావీదు చూసి ఆయన చుట్టుపక్కలంతా విక్కిడ్ పీపుల్ అందరూ న్యాయంగా వాళ్ళు ఎవరు ప్రవర్తించలేదని చూస్తూ 7వ వచనంలో ఇంగ్లీష్‌లో బావుంటదండి. ఇవన్నీ విషయాలు చెప్తూ బట్ ద లార్డ్ సిట్స్ ఎంథ్రోన్డ్ ఫర్ ఎవర్. ఏమంటాడంటే ఇవన్నీ చూస్తున్నాడు. అదేవిధంగా యేసు పైకి చూసి యెహోవా శాశ్వతంగా సింహాసీనుడై ఉన్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అవును, చుట్టుపక్కల ప్రజలందరూ ఆయనని మిస్‌ట్రీట్ చేయొచ్చు. కానీ ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నా రాజు ఆయన సింహాసనసీనుడై ఉన్నాడు. జస్ట్ ఆయన అక్కడ సింహాసనసీనుడై జస్ట్ చూడట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే న్యాయము తీర్చుటకు తన సింహాసనమును స్థాపించుచున్నాడు. ఈయన ఆ చుట్టూ ఉన్న ప్రజలు తన మీద నిందలు మోపుతుంటుంటే ఫస్ట్ 3వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అడ్వకేట్‌గా ఉండి ఏం చేస్తున్నాడు, న్యాయం తీరుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన శత్రువులు ఆయన మీద దండెత్తి వస్తుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సింహాసనసీనుడై కేవలం చూడట్లేదండి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన శత్రువులను ఏం చేస్తున్నాడు, వాళ్ళ పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి చూస్తున్నాడండి. అంతేకాకుండా దుష్టులు ఆయన వైపు దావీదు వైపు దుష్టులు వస్తుంటుంటే ఏం చేస్తున్నారంటే ఆయన దుష్టులని నశింపచేస్తున్నాడు. సో ఇవన్నీ ఆయన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసి ఆయన అక్కడితో ఆగిపోలేదు. దేవుడు సింహాసనసీనుడై ఉన్నాడనే ఒక నమ్మకం, ఆ సింహాసనసీనుడైన దేవుడు న్యాయముగా ఆయన తీర్పు తీరుస్తాడనే ఒక విశ్వాసము ఆయన చూస్తాము. అదేవిధంగా ఇక్కడ చూస్తే 3-6 వచనాలు దేవుడు ఆయన తన న్యాయాన్ని బట్టి ఏ విధంగా క్రియలు చేశాడో మనం చూస్తాము. తర్వాత 7-10 వచనాలు ఆయన ఈ అన్నిటికీ కారణం, ఆయన ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటో అని చెప్తాం. ఆయన స్వభావము, ఆయన యాక్షన్స్ ఎప్పుడు ఇట్ విల్ గో ఇన్ హ్యాండ్ ఇన్. అది ఎప్పుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించడు అని దావీదు మనకి గుర్తు చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం 7-10 వచనాల్ని చూస్తే ఆయన ఏ రకమైన రాజు, ఆయన సింహాసీనుడైన దేవుడు ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అని చూస్తే ఆయన న్యాయం తీరుస్తున్నాడు. ఆయన నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. మనకి చుట్టూ ఉన్న ప్రజలు మనకి అన్యాయంగా లేకపోతే వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ సింహాసనసీనుడైన దేవుడు కేవలం ఊరుకొని అలా చూడట్లేదండి. ఆయన న్యాయంగా తన ప్రజల పట్ల ఆయన తన యాక్షన్స్ని చేయడం మనం చూస్తాం. అంతేకాకుండా ఈ రాజు ఏమని చెప్తున్నాడంటే దావీదు, నలిగిన వారికి తాను మహాదుర్గమై ఉన్నాడు. సో ఇక్కడ దావీదు మనం ఇంకా కొన్ని కీర్తనలు చూస్తే ఆయన వెళ్ళేటప్పుడు ఆయనని ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయనకు తెలుసు అందరూ నా మీదకి రావచ్చు, కానీ దేవుడు మాత్రము తన సింహాసీనుడు అయిన దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు. సో అందుకే 10వ వచనంలో ఏమని అంటాడంటే యెహోవా నిన్ను ఆశ్రయించు వాడిని నీవు విడిచిపెట్టువాడు కాదు. సో ఇక్కడ ఆయన దావీదు చరిత్ర మనం చూసినప్పుడు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులకి నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందుల నుంచి వెళ్ళేటప్పుడు ఆయన మనుషుల వైపు చూసాడని మనం చూడం, కానీ దేవుని మీద ఆశ్రయించడం. ఆయనకు తెలుసు ఆ యెహోవాను ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టువాడు కాదు. సో ఈ అన్ని పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు మన హృదయాలు ఆ యొక్క సమస్యలకి ఆక్యుపై చేస్తుంది. అందుకే దావీదు ఏమంటాడంటే ఈ అన్ని పరిస్థితుల్లో నేను ఏం చేస్తానంటే నా పూర్ణ హృదయం, నాకు సమస్య ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులు నా హృదయాన్ని ఆక్యుపై చేయవు, ఎందుకంటే నా దేవుడు నా పక్షాన న్యాయం తీరుస్తాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను
స్తుతిస్తాను. సో, మనకి ఈ ఇలాంటి మనం గూడా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎళ్ళేటప్పుడు మన తలంపులు ఎన్నో సమస్యల్ని ఆలోచిస్తది. కానీ ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నారంటే, మనకి మనకి ఆశ్రయ దుర్గమైన దేవుడు మనం ఆలోచించేటప్పుడు మన హృదయము సమస్యలతో నిలబడకూడదు. సమస్యలతో నింపబడకూడదు. కానీ మనము ఆ సమస్యలను వదిలేసి మన పూర్ణ హృదయముతో యెహోవాని స్తుతిద్దాము. ఆయన నామాన్ని కీర్తిద్దాము. రండి ఈ ఉదయకాల సమయంలో మనము గూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది నుంచి మనము అన్యాయం మన పట్ల చేశారు. కానీ మనకి గొప్ప నిరీక్షణ ఏంటంటే తెలుసండి, మన దేవుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు. మనం ఈ ప్రజల వైపు చూడొద్దు. ఆయనను ఆశ్రయిద్దాము. ఆయన విడిచిపెట్టువాడు కాదు. ఆయన ఏమంటాడంటే 9వ వచనంలో, నలిగిన వారికి తాను మహాదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమై ఉన్నాడు. సో, ఈ ఉదయకాల సమయంలో మన సమస్యలు మనల్ని అన్యాయంగా తీర్పు మనము పొందినప్పటికీ కూడా మన నిరీక్షణ ఏంటంటే, మన దేవుడు ఆయన సింహాసీనుడైన రాజు మనకున్నాడు. ఆయన మనకి న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయనను మనం ఆశ్రయిద్దాం. మన సమస్యలు కాదు, మన సఫరింగ్స్ కాదు, మన హృదయాలను, మన తలంపులను ఆక్యుపై చేయవలసింది ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన నలిగిన వారిని ఆయన నమ్ముకోదగిన దుర్గమై ఉన్నాడు. రండి ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి గొప్ప రాజుని మనము కలిగి ఉన్న మనము ఎంతో ఆనందంగా పూర్ణ హృదయముతో ఆయనకి స్తుతిద్దాం. ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. రండి ఈ సమయాన్ని తీసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం.